హాయ్ ఫ్రెండ్స్, జీవితం ఓ రంగుల ప్రపంచం. జీవితం పలు అద్భుతాల నిలయం. జీవితం ప్రకృతి గీచిన అందమైన చిత్రం. ఈ జీవితాన్ని కాస్త పెద్ద చేసి చూద్దాం. భూమి మీద పూర్తి స్థాయిలో విస్తరించి ఉంది జీవం. ఎర్రగా కాలిపోతున్న ఎడారి ఎండలో ఉంది జీవం. సముద్రం అడుగున కాంతి చేరని చీకట్లో ఉంది జీవం. విశాల ఆకాశంలో అంతెత్తున ఎగురుతోంది జీవం. భూమి పొరల్లో అట్టడుగున పాతాళంలోనూ నడుస్తోంది జీవం. ప్రాణం పోసే జీవం, ప్రాణం తీసే జీవం. అదే సమయంలో విశాల కాయం ఈ జీవం. ఈ జీవం సజీవము, నిర్జీవము కూడా. పుడుతుంది, పెరుగుతుంది. ఎక్కడ చూసినా జీవం ఉంది. ప్రతి జీవికి తనకంటూ ఒక కథ. లక్షల సంవత్సరాల్లో ఈ జీవం ఎన్నో కథల్ని వినిపించింది. భూమి చరిత్ర చెప్పుకుంటే వాటిని చెప్పుకోవాలి. ఈ చరిత్రను చదువుకునే జీవితాలు ఉన్నాయి. ఇన్ని చిత్రాల్ని చూపిస్తున్న జీవం భూమి మీద మాత్రమే ఉందా? భూమికి ఆవల కూడా ఉందా? ఈ ఉత్సుకత రేకెత్తించిన ఆసక్తి కుదురుగా ఉండనీయటం లేదు. భూమి మీద ఉన్న జీవితానికి తోడుగా మరో జీవం వేరో చోట, సువిశాల విశ్వంలో ఎక్కడన్నా ఉందా? అదెక్కడ? లేదా అయితే ఎందుకు ఉండకూడదు? ఇది మీకు వేస్తున్న సవాలు కాదు. మన భూమిని దాటి అంతరిక్షము, సుదూర విశ్వము విసురుతున్న సవాలు. విశ్వంలోకి దృష్టి సారించండి. మీ ఉనికి ఏ సూత్రం అని ప్రశ్నిస్తున్నట్టు తోచిందా ఎప్పుడైనా? ఈ విశ్వంలో మీ లోకం ఎంత అని అదెప్పుడైనా మిమ్మల్ని నిలదీసిందా? ఈ బ్రహ్మాండం మన అవగాహనకు అంతు చిక్కనంత చిక్కనైనది, గూఢమైనదిను. అక్కడ జీవం ఉందో లేదని అనుకుంటున్నాం. కానీ మనిషి ఊరుకోలేదు. అంతరిక్ష నౌకల్లో పరిశోధనకు వెళ్లసాగాడు. చందమామను పలకరించాడు. అంగారకుడు మార్సిని ముట్టుకున్నాడు. బృహస్పతి గ్రహం, జూపిటర్, శనిగ్రహం శాటర్న్, అరుణగ్రహం యురేనస్, వరుణగ్రహం నెప్ట్యూన్, ఇంకా దాటుకుని సుదూరాలోని విశేషాల్ని చూచి రావడానికి మన వార్తాహరులు వెళ్లారు. ఎక్కడా జీవం ఆనవాళ్లు దొరకలేదు. మనిషి నమ్మకాలు అంతరిక్ష అనంతంలో కలిసిపోయాయి. మరి అంతరిక్షంలో జీవం లేదనే భావించాలా? భూమి మాత్రమే జీవుల నివాసమా? అయితే గీతే ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్లమై ఉండాలి, లేదా కాకపోయి ఉండాలి. రెండు భయం గొలిపేవే. అట్లాగని మనం ఈ శోధనలో ఓడిపోయామని అనుకోనక్కర్లేదు. నిజం తెలుసుకున్నామంతే. శాస్త్రజ్ఞుల విశేష కృషి కారణంగా ఈ రహస్యముడి విడిపోతుంది. ఇప్పుడు ఒక గదిలో నుండే ఈ రహస్యాల అన్వేషణ కొనసాగించవచ్చు. భూమికి ఆవల ఉన్న జీవం ఎలా ఉందో పరిశీలించవచ్చు. మనము చూద్దాం. అనంత విశ్వంలోకి ప్రయాణం అంత సులువేమీ కాదు. విహారానికి వెళ్ళి వచ్చినట్లు కాదు. కానీ ఒక దారి ఉంది. అదే మన మస్తిష్కం. విశ్వంలో జీవం ఆనవాళ్లు కనిపెట్టడానికంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. విశ్వంలో జీవం కూడా భూమి మీద జీవం ఏర్పడడానికి కారణమైన వాటి మూలంగానే ఏర్పడుతుంది. జీవం ఒక రసాయన సమ్మేళనం. ఈ రసాయన సమ్మేళనం కలవడానికి సరిపడా శక్తి అవసరం. మనకు ఆ శక్తి సూర్యుడి నుంచి వస్తుంది. తర్వాత సరైన పాళ్లలో రసాయన మూలకాలు అవసరం. ఈ మన శరీర నిర్మాణానికి అవసరమైన మూల రసాయనాలవి. ఆ పైన అత్యవసరం నీరు. వాయువుల్లో కణాలు చాలా చురుగ్గా కదులుతూ ఉంటాయి. ఒకదానికొకటి జతకట్టవు. నీటి అణువులు ప్రవాహ ధర్మంతో ఉంటాయి, సమన్వయంతో ప్రవర్తిస్తాయి. జీవానికి ఈ లక్షణమే అవసరం. రసాయన తత్వం, శక్తి, నీరు ఇవన్నీ తగిన పాళ్లలో కలవటం మూలంగా జీవం ఏర్పడుతుంది. 4 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి భూమి మీద ఇవన్నీ ఉన్నాయి. భూగర్భంలో నుంచి జీవావిర్భావానికి కావలసినవన్నీ అమరాయి. కర్బన మూలకాలు, నీరు, శక్తి తగిన విధంగా కలవటం భూమి మీద ప్రాణం పుట్టుకకి కారణమైంది. భూమి మీద ఎంత భయానక పరిస్థితులు ఉన్నా కూడా జీవరసాయన సూత్రాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ జీవం పుట్టుక సాధ్యమైనప్పుడు విశ్వంలో కూడా ఎక్కడో అక్కడ జీవం పుట్టేందుకు అవకాశం ఉంటుంది. భూమి మీద జీవావిర్భావం స్థితికి సాధ్యమైన పరిస్థితులే ఇతర గ్రహాల మీద అక్కడున్న పరిస్థితులకు అనుగుణమైన రీతిలో జీవం పుట్టుకకు కారణమవుతాయి అని నమ్మకం. అంటే ఎలాంటి పరిస్థితులున్నా జీవం ఉద్భవించవచ్చునని భావించవచ్చు. ఇప్పుడు భూమి మీద జీవం విశ్వంలో మరో జీవాన్ని వెతుకుతోందన్నమాట. అంటే మన సోదరుల కోసం ఆరాటపడుతున్నా. నీరు ఉంటే జీవం ఉంటుందని ఆశ. భూమి లాంటి కొన్ని గ్రహాలున్నాయి. అక్కడ నీరు కూడా ఉండి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల ప్రకారం పాలపుంత నక్షత్ర మండలంలోనే 50 బిలియన్ల గ్రహాలు భూమి వలె నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉంది. 1000 ట్రిలియన్ ఆవాసయోగ్య గ్రహాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయని ఒక అంచనా. ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉంది. ఈ గ్రహాల్లో కొన్నిట్లో వాతావరణం ఉండదు. కొన్ని మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. కొన్ని వీనస్ అంటే శుక్రగ్రహంలాగా విషవాయువులతో ఆవరించబడి ఉంటాయి. అలాగని గ్రహాలపైనే జీవం ఉండాలనేం లేదు. ఒట్టి వాయుగోళాల వంటి గ్రహాల చందమామలపైన జీవం ఉండొచ్చు. ఇవి అంటే ఈ చందమామలు వాటికి అవసరమైన శక్తిని వాటికి దగ్గరలో ఉన్న నక్షత్రాల నుంచి కాక తమ మాతృగ్రహాల గురుత్వాకర్షణ శక్తి నుంచి పొందుతాయి. శనిగ్రహ రెండో చందమామ టైటాన్పై మీథేన్తో నిండిన సముద్రమే ఉంది. భూమిపై ఉన్నట్టుగానే ఇక్కడున్న రసాయనిక చర్యలు జీవాన్ని కలిగి ఉండేందుకు అన్ని విధాల అనుకూలతను సూచిస్తున్నాయి. బహుశా మనకు అతి దగ్గరి జీవగ్రహం టైటాన్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి చందమామలు బిలియన్ల సంఖ్యలో మన పాలపుంత అంతటా ఉండుంటాయి. వీటిపై జీవం తన చిరునామా కలిగి ఉంటుంది. అంతెందుకు కొన్ని చందమామలు మన భూమి అంత పరిమాణంలోనూ ఉండే ఉంటాయి.
ఈ లెక్కన మన పాలపుంతలోని గ్రహాల మీద ఉండే జీవం కంటే కొన్ని రెట్లు ఎక్కువ పరిమాణంలో జీవం ఈ చందమామల మీదనే ఉండే అవకాశం ఉంది. ఈ మన ఊహలన్నీ నిజమైన లెక్కలే అయితే ఈ విశ్వం అంతటా జీవం విస్తారంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కూడా తాము కాకుండా ఈ విశ్వంలో ఇంకెక్కడైనా జీవం ఉందా అని వెతుకుతూనే ఉంటుంటారు. 1976లో జూన్ 30వ తేదీన నాసా వారి వైకింగ్ ల్యాండర్ ఒక అద్భుతాన్ని కనుక్కుంది. అది ఇప్పటికీ అంతుబట్టకుండా ఉంది. మంగళ గ్రహం అంటే మార్స్ అనగా అంగారకుడి మీద మట్టిలో పోషక పదార్థం కనుగొనబడింది. అంటే భూమిపైనున్న నేల స్వభావానికి తగినట్టు ఉందన్నమాట. ఈ అంగారకునిపై సూక్ష్మజీవులు ఉన్నట్టు శాస్త్రజ్ఞుల అంచనా. ఇవి అక్కడి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవేనా అన్న తేల్చాలి. ఒకవేళ గ్రహాంతర జీవుల ఉనికికి అది సంకేతమా అన్నది తెలియాలి. ఇదంతా పరిశోధన ద్వారా తెలియాల్సిందే. ఇక్కడ మీరు ప్రాథమికమైన సంగతి గమనించారా? జీవం ఆవిర్భావానికి సంబంధించిన మూల సూత్రాలు విశ్వం అంతటా ఒకే విధంగా ఉన్నాయి. ఇది చాలా విస్మయం కలిగిస్తున్న సత్యం. నాసా పరిశోధనల సారాంశం మనం విశ్వంలో జీవం ఉనికిని కనుక్కునే క్షణం ఇంకెంతో దూరం లేదు అని. ఈ సువిశాల విశ్వంలో జీవం ఉనికిని కనిపెడతాం సరే, మన ఉనికి గురించి మనకు తెలిసిందెంత? ఈ ప్రశ్నకి సంతృప్తికరమైన సమాధానానికి ఇంకా సమయం రాలేదు. విశ్వం 14 బిలియన్ సంవత్సరాల పురాతనమైంది. మన పాలపుంత నక్షత్ర మండలం 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. భూమి మీద జీవం 4 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. ఇంత సుదీర్ఘకాలంలో భూమి కంటే ముందు ఏ ఖగోళ పదార్థం పైనైనా జీవం పుట్టి ఉండొచ్చు. ఒకవేళ జీవం పుట్టి ఉంటే గనుక వాళ్ళు మనకంటే బుద్ధిజీవులు అయ్యే ఉంటారు. ఆ తర్వాతే మన భూమిపై జీవం పుట్టి ఉంటుంది. ఈ లెక్కన ఈ విశ్వంలో జీవం ఎంత పురాతనమైందో ఈ ఆలోచనకే బుర్ర తిరిగిపోతుంది. విశ్వం ఆవిర్భవించిన లక్షల సంవత్సరాల వరకు జీవం పుట్టేందుకు వీలైనంత వేడిగా ఉండేది సమస్త విశ్వం. ఆ తర్వాత మెల్లగా చల్లబడ్డాక ఈ నక్షత్రాలు గ్రహాలు ఏవీ లేవు. మొత్తం ఒక భారీ హైడ్రోజన్ వాయుమేఘం ఉండేది. కొన్ని లక్షల ఏళ్లకు ఈ వాయుమేఘం గురుత్వాకర్షణకు లోనైంది. అప్పుడు మొదటి తరం నక్షత్రాలు పుట్టాయి. అప్పటి నక్షత్రాలు ఎంతో భారీగా, ఎంతో ప్రకాశవంతంగా ఉండేవి. జీవం ఇంకా ఏర్పడలేదు. ఈ నక్షత్రాల కేంద్రంలో ఎన్నో పెద్ద మార్పులు, కొత్త మూలకాలు పుట్టసాగాయి. ఇవే జీవం పుట్టుకకు దారితీశాయి. తొలితరం నక్షత్రాల జీవితం ముగియటం జీవం పుట్టుకకు చాలా అవసరమైంది. పేలిపోయిన నక్షత్ర ధూళి నుండి రెండో తరం నక్షత్రాలు ఏర్పడ్డాయి. వాటి చుట్టూ ఏర్పడ్డవే రాతితో కూడిన గ్రహాలు. భూగ్రహంపై జీవం అంకురించింది. 13.7 బిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ సువిశాల విశ్వంలో జీవానికి బీజం పడింది. అయితే కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం విశ్వావిర్భావం తర్వాత 1,25,00,000 కోట్ల సంవత్సరాలకు విశ్వం మంచుయుగం బారిన పడింది. విశ్వం ఉష్ణోగ్రత 23 డిగ్రీ సెల్సియస్కు పడిపోయింది. లక్షల ఏళ్ల వరకు ఇలానే ఉంది. ఇలాంటి స్థితిలోనే విశ్వంలోని దట్టమైన ప్రదేశాల్లో నక్షత్రాల గ్రహాల పుట్టుక జరిగి ఉంటుందని కొందరి ఊహ. అలాగైతే ఒంటరిగా తిరుగుతున్న గ్రహాలపైన ఎంతో కొంత నీటి జాడ ఉండే ఉంటుంది. ఆ సమయంలోనే విశ్వం నలుచెరగులా ఉన్న కొద్దిపాటు ఉష్ణ ప్రదేశాల్లో జీవం పుట్టి ఉండవచ్చు. మరైతే మన చుట్టుపక్కల ఎక్కడో ఏదో గ్రహంపై విశ్వం అంత వయసున్న జీవ పదార్థం ఉండి ఉండొచ్చు. వాళ్లే విశ్వంలో మొదటి జీవులు అయి ఉండొచ్చు. అయితే అలాగే జరిగి ఉంటే, మనకంటే పూర్వీకులు అయ్యే ఉంటే, ఈ పాటికి వాళ్ళు మనకంటే తెలివైన జీవులు అయ్యే ఉండాలి. అసలు మనం ఎప్పటికైనా వాళ్ళని కలవగలమా లేదా అన్నది కూడా చెప్పలేం. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనల్లోనూ విశ్వంలో ఏ మూలనైనా జీవం ఉందంటానికి చిన్నపాటి ఆధారం కూడా మనకు లభించలేదు. ఒకవేళ ఈ విశ్వంలో మనమే తొలి జీవులమేమో, భూమి మీదనే తొలి జీవం పురుడు పోసుకుందేమో, విశ్వం ఇంకా యువావస్థలోనే ఉందేమో. ఇది ముసలిదయ్యే నాటికి మూల గ్రహాల మీద జీవం పుట్టేందుకు సమయం ఉండి ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్న మనమే మొదటి తరం జీవులం కావచ్చు. మనమే మిగతా జీవుల సృష్టిని చూస్తామేమో. కానీ భూమి మీద మనం నేర్చుకున్న పాఠాలు ఏం చెప్తున్నాయో ఒక్కసారి మనం చేసుకుందాం. పరిస్థితులకు అనుగుణంగా జీవం పరిణామం చెందుతుంది. అంటే వేల లక్షల జీవ పరిణామాల వల్లే కదా ఇప్పటి మన ఉనికి. అర్థమైంది కదా మీకు? మరి ఈ విశ్వంలో మనమే తొట్టతొలి జీవులం అయితే మన బాధ్యత మరీ ఎక్కువ. విశ్వం ఇప్పట్లానే ఎప్పటికీ ఉండదు. పూర్తి వ్యత్యాసంగా మారుతుంది. విశ్వంలోని నక్షత్రాలు అంతరిస్తాయి. రాత్రి ఆకాశం పూర్తి అంధకారమే అవుతుంది. అప్పటి జీవులు తమ పూర్వపు జీవం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో అని తలుచుకోవచ్చు. ఆ అద్భుతం ఏమిటో మనకు తెలుసు. వాళ్ళు తలపోసేది మన గురించే. విశ్వంలో జీవం ఆనవాళ్ల గురించి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. అల్లంత దూరాన మన సోదరులెవరో మనలానే సహజీవం ఉందా అని వెతుకుతూ ఉంటారు. సోదర జీవుల్ని ఎప్పటికైనా కలుస్తామని ఆశిద్దాం. సెలవా మరి? విశ్వంలోని జీవితం కోసం వెతుకులాట్లో మాత్రం ఎప్పటికీ సెలవన్నది ఉండదు. నిరంతర అన్వేషణే. మీరు ఈ అన్వేషణలో భాగస్థులేనా? మీ ఊహలేమిటి? మీ వద్ద ఉన్న సమాచారం మాతో పంచుకోండి. విశ్వంలో మనం ఒంటరి కాదు, మనకు సోదరులు ఉన్నారని చెప్పగలరా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.